నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు సార్? మా పేరు గంగాధరెడ్డి. గంగారెడ్డి. మీది ఏ ఊరు? పచ్చాల గ్రామం. పచ్చాల గ్రామం. మండలం ఏదో వస్తుంది మీకు? రాజుల మండలం, రాజుల మండలం, అల్లంపూర్ తాలూకా, జోగులాంబ, గద్వాల జిల్లా. సరే, మీకు ఈ మధ్యలో ఒక కామెడీ లేకుంటే అనుకరించే అంటే సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు కానివ్వండి, మిమిక్రీ, ఈ కామెడీ, తర్వాత కోలాటం, భజన, ఇట్లా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి మంచి ప్రచారంలో వినిపిస్తుంది మీ పేరు. అయితే నాకు J5BVR అనే టీవీ ఉంది, యూట్యూబ్ ఛానల్. దాని ద్వారా చాలా మంది వీడియోస్ చూస్తూ మేము కూడా చూసినాను. అందుకే ఈ మధ్యలో మీతో ఒకసారి డిస్కస్ చేసి మీ గురించి 10 మంది తెలుసాలనే ఉద్దేశంతో నేను ఐజే పని మీద వచ్చి మా ఇంటి నరేష్ గారు అన్నారు, ఆయన ద్వారా మిమ్మల్ని చిన్న ఇంటర్వ్యూ చేద్దామని ఈ సమయంలో మీకు ఇన్ఫర్మేషన్ చేసి మీరు రావడం మా ప్రేక్షకులకు అదృష్టం. సరే, మీరు అయితే మీకు ఇప్పుడు ఈ ఫీల్డ్లో దాదాపు మీరు రెడ్డిస్ అంటే దాదాపు రాజకీయ పరంగా, వ్యవసాయ పరంగా, ఆర్థిక లాభాలు ఈ విధంగా ఉంటారు. ఈ కళలో మీ రెడ్డిస్ ఇటువంటి దాంట్లో చాలా తక్కువ ఉంటారు. దాంట్లో మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే, నాకు దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి ఒక ఆర్టిస్ట్గా కావాలనుకున్నా, సొంతంగా కష్టపడాలనుకున్నా, నేను ఒక పేరు కానీ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళంతా నా ముందర ఒక మాట అంటారు, వెనక మాట అంటారు, చెప్పేది గురించి కొన్ని జనాలు అబద్ధాలు ఆడడం, సుళ్ళని చెప్పడం, ఇలాంటి మాటలు చాలా నేను ఎక్కడ దొరకవద్దు, ఎక్కడ దొరకవద్దు అనేది ఇలాంటి మాయ మాటలు చాలా మంది చేస్తున్నారు. అయితే మీరు సమాజంలో జనాల్లో ఈర్ష్య, ద్వేషం, మోసాలు ఇవన్నీ లేని కల్మషం లేని ఒక కళ. ఆ కళలో మీరు మీ ప్రతిభను నిర్మించుకోవాలనే సంకల్పంతో మీరు తయారయ్యారు. సరే, మీరు ప్రత్యేకంగా ఏం చేయగలుగుతారు? నేను మిమిక్రీ చేస్తా, ఒక యాంకరింగ్ చేస్తా, ఒక టాకింగ్ డాగ్ కోవడం చేపిస్తా, ఫ్రమ్ ఈవెంట్ కూడా చేపిస్తా. ఈవెంట్ ఆర్కెస్ట్రా కానీ దాన్ని అన్ని టోటల్ చేపిస్తుంది. అంటే దానికి ఒక గ్రూప్ అంటూ నాకు ఒక గ్రూప్ ఉంటుంది. ఎవరైనా ఇన్వైట్ చేసే పెళ్లి కానీ ఫంక్షన్ ఒక బర్త్డే ఫంక్షన్ కానీ, నామకరణాలు, పుట్టుమంచలు, గెట్ టుగెదర్లు, మెచ్యూరిటీ ఫంక్షన్లు, ఇలాంటి ఆల్ టోటల్ ప్రోగ్రామ్ చేస్తుంటాను. అన్నిటికీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాతో పాటు మీ ఓన్ టాలెంట్ మిమిక్రీ. మిమిక్రీలో మీరు కొన్ని ముఖ్యమైన అంటే బాగా పెద్ద అందరూ ఇప్పుడు కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, నాయకులు ఉంటారు కదా. ఈ ముఖ్యమైన ఒక 5 మంది మీకు బాగా గుర్తింపైన మీకు బాగా ఉండబట్టిన ధ్వనితో ఒక 5 మంది కొంచెం ప్రేక్షకుల కొరకు చెప్పండి. ఇప్పుడు మనం మొట్టమొదటిసారి నాగార్జున వస్తారు, నాగార్జున వచ్చి మాట్లాడతారు, ఒక శివమణిలో డైలాగ్ తీసుకుంటాడు. ఎలా ఉంటుందండి? హే బ్రదర్, ఎలా ఉన్నారు? సొమ్ము సర్రకి పోతుంది. నేను శివమణి అండి, కొంచెం మెంటల్, పూరా మార్కెట్లో ఉంటా, వచ్చి చూసుకోండి. ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నాండి. అదేవిధంగా ఇట్లా కాకుండా మన పిచ్చి కొలుసు దాకా వచ్చి మాట్లాడతారు. అయ్యే అంటే అయ్యే విష, అయ్యే దిశ, అయ్యే పిచ్చ, పిచ్చ 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 కొడతారే బాబు. వీరంతా కూడా పిచ్చి కొట్టి సుధాకర్ చూస్తుంటే వీరంతా పిచ్చ పిచ్చ కామెడీ అయిపోతున్నది బాబు. ఇట్లా సూపర్, ఇది బాగా మంచి సుధాకర్ ఇట్లా మాట్లాడుతారు. నెక్స్ట్ అదేవిధంగా మన ఒక చంద్రబాబు నుంచి మాట్లాడుతాం, ఎలా మాట్లాడుతాం. ఏమండి తమ్ముళ్ళు, ఇలా చూస్తున్నట్లయితే నేను ఒక్కడే చెప్తున్నానండి, దసరా పండుగ వచ్చింది, దసరా పండుగకి ధమాకా వచ్చింది. అయినా చూడు తమ్ముళ్ళు, మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నా, దసరా పండుగ చేసుకోవాలా, అందరూ కూడా మంచిగా ఉన్నాము. ఆయన ఇలా విధంగా ఉండదండి. అదే సినిమా గారు మాట్లాడతాండి, సినిమా గారు మాట్లాడతాం. ఏమండి ఈరోజు ఇటువంటి కార్యక్రమం అండి, ఇట్లా వాయిస్ అంటే కొన్ని రకరకాల వాయిస్ చేస్తుందా. అదేవిధంగా ఇట్లా కాకుండా మన ఎల్బిసిలో మాట్లాడవచ్చు. ఉప్పల కారం ఇస్తారు, ఉప్పల కారం ఏమంటే కత్తిమ్మలు ఎల్బిసిలో చూసలేకపోతుందా ఏంటి మరి అట్లా చేస్తాం. ఇలా విధంగా అయితే ఈ మిమిక్రీ కాకుండా మీరు ఇంకేదో చెప్పినారు మీరు అంటే బొమ్మతో మాట్లాడతారు. బొమ్మ టాకింగ్ డాలు ఇంటిలో ఉంటాయి, రాసింగ్ డాలు అంటే అవి ఇంటికాడ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మీకు ఇంటిలోకి వచ్చి ఇలా చెప్తున్నాను. ఓకే. యాంకరింగ్ లో చిన్న ఒక 4 లైన్లు దేని గురించి మీరు ఏ విధంగా యాంకరింగ్ అంటే ఎవరైనా వారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రజెంట్గా మన అలంపూర్ శాసన ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎవరు వాళ్ళకి చెప్తారు ఈనాటి కార్యక్రమాలు.
సరే ఇప్పుడు కేసీఆర్ సభ ఉంది, ఐజీకి వచ్చినాడు కేసీఆర్ గారు స్టేజ్ విధిగా ఆహ్వానించేది, దాని నుంచి 4 లైన్లు చెప్పండి. మన ఐజాపట్నంలో కేటీఆర్ వచ్చాడు. ఈ రోజు ఇటువంటి కార్యక్రమానికి మన ఐజా పట్టణానికి వచ్చేసిన ఎంతో అశేష జనవాహిని అవవాహిని కార్యక్రమానికి ఈరోజు అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ఐజా పట్టణంలో ఈరోజు మన టీఆర్ఎస్ ప్రోగ్రాం చేసిన మరి కొద్దిసేపట్లో వారికి ఘన స్వాగతం పలకాలి. కాబట్టి ఎంతో ప్రతి ఒక్కరు కూడా చేసిన బంధుమిత్రులు కూడా ప్రతి ఒక్కరు పేరున ధన్యవాదాలండి. ఇలా ఉంది. అయితే మీరు ఎంటర్టైన్మెంట్, యాంకరింగ్, వాయిస్ ఇట్లా అన్ని రకాలు చేస్తాం. మీరు ఇప్పుడు ఈ సన్ రైజ్ స్టూడియో మీరు ఇప్పుడు ఏదైతే మనం ఇంటర్వ్యూ చేస్తున్నామో సన్ రైజ్ స్టూడియో అనే యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించిన నరేష్ గారు చేస్తుంటారు. మీది ప్రచారం కొరకు మా కాంబినేషన్లో మీ కొరకు ప్రచారం నాకు తెలుసా మీ టాలెంట్ అనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. మీరు ముఖ్యంగా మీ పేరు, మీ విలేజ్, మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి మళ్ళీ చెప్తే బాగుంటుంది. ఓకే అండి, నా పేరు గంగారెడ్డి, పచ్చాల గ్రామం, రాజులి మండలం, అల్లంపూర్ తాలూకా, జోగులాంబ, గద్వాల జిల్లా అండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8501876838 అండి. హాయ్ అండి, మన నడిగడ్డ పిలువబడే అల్లంపూర్ తాలూకా, గద్వాల తాలూకా, జోగులాంబ జిల్లా ప్రేక్షకులకు కానీ, ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు కానీ, కళాకారులకు కానీ నా తరఫున కూడా నేను చెప్పేది ఏంటంటే, మన నడిగడ్డలో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, కళాకారులు, వివిధ రకాలు. కానీ ఒక రెడ్డి సామాజిక వర్గంలో మ్యాక్సిమం వాళ్ళు స్థాయిగా ఆలోచిస్తారని కళను నమ్ముకొని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసుకున్న ఈ కళాకారుని మనం కూడా ప్రోత్సహించాలా. మీరు కూడా మీ మీ పరిధిలో ఎక్కడైనా కార్యక్రమం జరిగితే ఎంటర్టైన్మెంట్ కొరకు గంగాధర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి ఆయన ఏదైతే కాంటాక్ట్ నెంబర్ చెప్పారో ఆ నెంబర్ని సంప్రదిస్తే మీకు సరసమైన రేట్లో, మీకు అందుబాటు అయిన రేట్లో ఆయన మీకు అందుబాటులో ఉండి అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉంటారు. నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఓకేనా?